విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాలకు వస్తే కరెన్సీ మేనేజ్మెంట్కి సంబంధించి 3 పదాలు వార్తల్లోకి వచ్చాయి. అవి స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్, ఫ్లోటింగ్, మేనేజ్డ్ ఫ్లోట్. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి? గ్లోబల్ పబ్లిక్ డెట్ ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది? సావరిన్ క్రెడిట్ రేటింగ్ అంటే ఏమిటి? తర్వాత మన దేశానికి సంబంధించి మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎంత ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాలుగా మన ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ ఏదైతే ఉందో, అంటే సావరిన్ క్రెడిట్ రేటింగ్ మన దేశానికి ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోనే ఉండటానికి కారణాలు ఏమిటి? పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ఇది ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది? తర్వాత జీడిపి గ్రోత్కి కావలసినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏమిటి? లెటర్ ఆఫ్ క్రెడిట్, లైన్ ఆఫ్ క్రెడిట్, ఈ రెండు కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? మన దేశం విషయానికి వస్తే మెర్కండైజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్రోత్ రేట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు దీనికి కారణం ఏమిటి? సర్వీసెస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేట్స్ మెర్కంటైజ్ గూడ్స్ గ్రోత్ రేట్స్ కంటే ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటి? మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏమిటి? వీటన్నిటి గురించి రాగల 30 నిమిషాల సేపు విపులంగా నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్, ఫ్లోటింగ్, మేనేజ్డ్ ఫ్లోట్, ఈ 3 పదాల మధ్య డిఫరెన్స్ ఏమిటి? అసలు ఈ పదాలు ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఈ మధ్య ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్ జరిగాయి. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో జరిపేటువంటి కన్సల్టేషన్స్ అనమాట. ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్. దీనికి సంబంధించి 2 వార్తలు ప్రముఖంగా ఎకనామిక్ డైలీస్లో విస్తృతంగా పబ్లిష్ అయ్యాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మన దేశానికి సంబంధించిన కరెన్సీ మేనేజ్మెంట్ని స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ అని కామెంట్ చేసింది. అలాగే రెండవ వార్త ఏంటంటే అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్లో మన దేశానికి సంబంధించినంత వరకు పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో 100%కి వెళ్ళొచ్చు అనేటువంటిది రెండవ వార్త. ఈ 2 వార్తలకు సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడిగి మీకు వీటికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిది ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్ అంటే ఏమిటంటే ప్రతి మెంబర్ కంట్రీతో కూడా ఐఎంఎఫ్ అఫీషియల్స్ చేసేటువంటి కన్సల్టేషన్స్ అనమాట. ఇక్కడ ఏవైనా సరే మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్కి సంబంధించి కానీ వల్నరబిలిటీస్కి సంబంధించి కానీ ఒక దేశానికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే ఐఎంఎఫ్ వాటిని ఫ్లాగ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఐఎంఎఫ్ ఏమి కామెంట్ చేసిందంటే మీ కరెన్సీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్లోటింగ్ కాదు, స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ అని చెప్పిందనమాట. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గత సంవత్సర కాలంలో ప్రపంచంలో చాలా పరిణామాలు జరిగాయి. అంటే కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, అలాగే స్లో డౌన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ కావచ్చు కొన్ని దేశాల్లో, తర్వాత క్యాపిటల్ ఫ్లైట్ కావచ్చు. ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ కూడా మన దేశానికి సంబంధించినంత వరకు కరెన్సీ దాదాపు స్టేబుల్గా ఉంది. చాలా కాలంగా ఆల్మోస్ట్ నారో రేంజ్లో మన కరెన్సీ ఉంది. అంటే ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తున్నాయి అని చూస్తే 83 ఆ రేంజ్లోనే ఉంది చాలా కాలం నుంచి. నార్మల్గా అయితే అది 87, 88కి వెళ్ళటం కానీ లేకపోతే 80కి రావటం కానీ సిచ్యువేషన్ని బట్టి జరిగి ఉండాలి. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ జరిగినప్పుడు, అంటే మన దేశానికి ఎక్కువగా డాలర్స్ వచ్చేటప్పుడు ఈ యొక్క రూపీ డాలర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎప్రిషియేట్ అవ్వచ్చు, అంటే 80 రూపాయలకు రావచ్చు. అలాగే అంటే ఫ్రీ ఫ్లోటింగ్లో నేను చెప్తున్నాను. అలాగే మన దేశం నుంచి డాలర్స్ వాళ్ళు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారనుకోండి, అలాంటి సందర్భాలలో డాలర్ రూపీ ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది 90కి వెళ్ళచ్చు. కరెన్సీ డిప్రిసియేషన్ అంటాం. అంటే డాలర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మన దేశానికి కరెన్సీ ఎప్రిషియేట్ అవుతుంది. డాలర్లు మన దేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు డాలర్స్కి క్రైసిస్ ఏర్పడుతుంది, కాబట్టి రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది. ఇది సహజంగా జరగాలి. కరెన్సీ మేనేజ్మెంట్కి సంబంధించి 3 సిచ్యువేషన్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఫ్రీ ఫ్లోట్.
ఫ్రీ ఫ్లోట్ అంటే ఏమిటంటే అసలు సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షనే ఉండదన్నమాట. డాలర్స్ ఎక్కువ వచ్చాయనుకోండి మన దేశానికి, డాలర్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూపీ ఎప్రిషియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 75కి వెళ్ళొచ్చు, 80కి వెళ్ళొచ్చు ఒక డాలర్కి. డాలర్లు బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది, 90కి వెళ్ళొచ్చు, 95కి వెళ్ళొచ్చు. అది ఫ్రీ ఫ్లోటింగ్ కండిషన్ అంటామన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశం యొక్క కరెన్సీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లోటింగ్ కాదు, మనది మేనేజ్డ్ ఫ్లోట్ అనమాట. మన ఆర్బీఐ పాలసీనే మేనేజ్డ్ ఫ్లోట్. అంటే ఎక్కువ కరెన్సీ వలటాలిటీ లేకుండా, అంటే కరెన్సీ డిప్రిషియేట్ అవ్వటం ఎప్రిషియేట్ అవ్వటం జరగచ్చు, కానీ వలటాలిటీ లేకుండా ఇవాళ ఒక రేటు ఉండటం, రేపు ఒక రేటు ఉండటం, 10 రోజుల తర్వాత ఇంకొక రేటు ఉండటం, ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా ఉండటానికి ఆర్బీఐ అవసరమైనప్పుడు డాలర్లు అమ్మటం, అవసరమైనప్పుడు డాలర్లు కొనటం చేస్తూ ఉంటుంది. దాన్ని మేనేజ్డ్ ఫ్లోట్ అంటాం. అది మన ఆర్బీఐ పాలసీ అనమాట. అర్థమైంది కదా? ఫ్రీ ఫ్లోట్ అంటే అసలు ఆర్బీఐకి సంబంధమే లేదు, అది మన దేశం పాలసీ కాదు. రెండోది ఏంటి? మేనేజ్డ్ ఫ్లోట్. అది తక్కువ ఇంటర్వెన్షన్ అనమాట ఆర్బీఐది. కానీ ఈ మధ్యకాలంలో ఆర్బీఐ ఎక్కువ ఇంటర్వెన్షనే చేసింది అని చెప్పి ఐఎంఎఫ్ తేల్చింది. తక్కువ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటి? ఎక్కువ వలటాలిటీ లేకుండా దాన్ని న్యాచురల్గా వదిలేయాలి. ఒకవేళ డిప్రిషియేట్ అయితే నెమ్మదిగా వెళుతుంది, 85కి వెళ్తుంది, 86కి వెళ్తుంది, 87కి వెళ్తుంది నెమ్మదిగా. అలాగే ఎప్రిషియేట్ అయితే 80కి వెళ్తుంది, 81, 79 ఇలా వెళుతుంది. అక్కడ ఎక్కువ హెచ్చుతగ్గులు లేకుండా ఉండటం చూడటమే ఆర్బీఐ యొక్క మేనేజ్డ్ ఫ్లోట్ ముఖ్య ఉద్దేశం. దానికోసం మినిమం ఇంటర్వెన్షన్ ఉండాలి. అయితే మేనేజ్డ్ ఫ్లోట్ కూడా కాకుండా స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ వైపు మన కరెన్సీ వెళ్ళింది అని చెప్పి ఐఎంఎఫ్ కామెంట్ చేసింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం వలటాలిటీని తగ్గించడమే కాకుండా కరెన్సీని ఒక నేరో బ్యాండ్లో మెయింటైన్ చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ ఇంటర్వెన్షనే చేసింది. చాలాసార్లు డాలర్లు కొనింది, చాలాసార్లు డాలర్లు అమ్మింది. ఎక్కువ ఇంటర్వెన్షన్ చేయడంతో ఇది ఒక స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్లా అయిపోయింది అని చెప్పి ఐఎంఎఫ్ కామెంట్ చేసింది. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. ఒక సంవత్సర కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు $100 బిలియన్ కొనేసింది మార్కెట్ నుంచి. అలాగే ఒక సంవత్సర కాలంలో $70-80 బిలియన్ అమ్మేసింది సిచ్యువేషన్ బట్టి. దాంతో మన కరెన్సీ బ్యాండ్ ఏదైతే ఉందో 82, 83 అక్కడే తచ్చెట్లాడుతుందనమాట. అర్థమైంది కదా? కాబట్టి స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ అనటంలో కొంత నిజం కూడా ఉంది. కాబట్టి మీకు 3 పాయింట్స్ అర్థం కావాలి. ఒకటేమో ఈ ఫ్రీ ఫ్లోటింగ్ మన దేశం పాలసీ అది కాదు, మేనేజ్డ్ ఫ్లోట్ మన దేశం పాలసీ అది, కానీ అంతకు మించి కూడా మన దేశం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ అని కామెంట్ చేయటం జరిగిందనమాట. రెండవ ప్రశ్న, గ్లోబల్ పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ అంటే ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు. ప్రతి సంవత్సరం అప్పులు చేసుకుంటూ పోతే అది అక్యూములేట్ అయిపోతుంది కదా, దాని అంతటిని పబ్లిక్ డెట్ అంటాం. ఒక సంవత్సరానికి సంబంధించి అయితే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం కదా, తర్వాత అది మనం అప్పులు చేస్తూ ఉంటే అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. సంవత్సరానికి 1,00,000-1,50,000 అప్పులు చేసామనుకోండి, అది అక్యూములేట్ అయిపోతుంది కదా, దాన్ని పబ్లిక్ డెట్ అంటాం. మీరు మన గ్లోబల్ జీడిపి ఎంత? గ్లోబల్ జీడిపి $100 ట్రిలియన్. అందులో అమెరికా వాటా దాదాపు $25 ట్రిలియన్, చైనా వాటా $18 ట్రిలియన్, మన దేశం వాటా దాదాపు $3.5 ట్రిలియన్. $100 ట్రిలియన్ మన గ్లోబల్ జీడిపి అయితే మీరు ఇక్కడ చూడండి, మన గ్లోబల్ పబ్లిక్ డెట్ $92 ట్రిలియన్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో, అంటే 2000 సంవత్సరం నుంచి 10 కాదు దాదాపు 22 సంవత్సరాల కాలంలో మీరు ఇక్కడ గమనిస్తే గ్లోబల్ పబ్లిక్ డెట్ ఏదైతే ఉందో అది 4 రెట్లు అయిందనమాట. గ్లోబల్ జీడిపి ఏమో 3 రెట్లే అయింది. అంటే గ్లోబల్ జీడిపి ఎలా పెరుగుతుందో దానికంటే ఎక్కువగా అప్పులు పెరుగుతున్నాయి అన్నమాట. దీన్ని ఈ మధ్య ఐఎంఎఫ్ ఫ్లాగ్ చేసింది. తర్వాత డెవలపింగ్ కంట్రీస్ వాటా 30%,
డెవలప్డ్ కంట్రీస్ వాటా 70%. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క డెట్ బర్డెన్ అంటే సర్వీసింగ్ ఆఫ్ ద డెట్ అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. అప్పు చేసాం బాగానే ఉంది, ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టాలి కదా. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళితే, జర్మనీ, యూఎస్ఏకి వెళితే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ సర్వీసింగ్ ఆఫ్ ద డెట్ బర్డెన్ తక్కువగా ఉంటుంది. కానీ డెవలపింగ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీసింగ్ ఆఫ్ ద డెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఉదాహరణకు చూస్తే ఇక్కడ ఆఫ్రికా దేశాలు ఏవైతే అప్పు చేస్తాయో ఆఫ్రికా చేసేటువంటి అప్పుల యొక్క ఇంట్రెస్ట్ రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ, జర్మనీతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ. అంటే డెవలపింగ్ కంట్రీస్ అప్పులు పెరిగితే అవి ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. డెవలప్డ్ కంట్రీస్కి అప్పు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ, వాళ్ళు కట్టేటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ సర్వీసింగ్ ఆఫ్ ద డెట్ అంటాం, అది చాలా తక్కువ అనమాట. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి డెట్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మీరు ఇక్కడ చూడండి, మొత్తం వచ్చేటువంటి ఆదాయాలలో 10% మించి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేసేటువంటి దేశాలు 2010లో 29 ఉంటే ఇప్పుడు 55 అయ్యాయి. అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాల్లో 10% మించి ఇంట్రెస్ట్ పేమెంట్స్కే వాడేటువంటి దేశాలు 55 ఉన్నాయన్నమాట 2020లో. అంటే డెట్ బర్డెన్ అనేటువంటిది డెవలపింగ్ కంట్రీస్ మీద చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ రేటింగ్స్ అంటే ఏమిటి? క్రెడిట్ రేటింగ్స్ అంటే ఏమిటంటే గ్లోబల్లీ S&P కావచ్చు, ఫిష్ రేటింగ్స్ కావచ్చు, అలాంటి రేటింగ్ సంస్థలు ఏం చేస్తాయంటే కంపెనీలకి, ప్రభుత్వాలకి క్రెడిట్ రేటింగ్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మీరు ప్రభుత్వాలు చూసాయనుకోండి, సావరిన్ ఇన్వెస్ట్మెంట్స్ రేటింగ్స్ ఇస్తాయన్నమాట. సావరిన్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్స్ ప్రభుత్వాలకు ఇస్తాయి. అంటే అవి అప్పులు చేస్తున్నాయి, అవి అప్పులు తీర్చేటువంటి మార్గాలు ఉన్నాయా లేదా, అవి టైమ్లీ అప్పులు తీర్చగలవా, టైమ్లీ వడ్డీలు కట్టగలవా, ప్రిన్సిపల్ రీపేమెంట్కి వచ్చినప్పుడు అది కట్టేయగలరా లేదా, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ అంటామన్నమాట. అలాగే కంపెనీస్ కూడా ఇస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, వాటికి క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది. సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ అనేది గవర్నమెంట్కి సంబంధించి, గవర్నమెంట్స్ చాలా బారోయింగ్స్ చేస్తాయి కదా. మీ అందరికీ తెలుసు, మన దేశానికి సంబంధించినంత వరకు పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో దాదాపు 85-86% ఆ రేంజ్లో ఉంటుంది. అయితే వీళ్ళు ఈ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ రెగ్యులర్గా చేయగలరా, తర్వాత వాటి యొక్క స్టాండింగ్ ఏమిటి అనేటువంటిది ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి. ప్రపంచంలో ఫిష్ రేటింగ్స్, S&P గ్లోబల్ రేటింగ్స్, ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి రేటింగ్ ఏజెన్సీస్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు గత 16 సంవత్సరాల నుంచి మన దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోనే ఉంది. అంటే మన దేశానికి సంబంధించి మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎంతగా ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా మన క్రెడిట్ రేటింగ్ని ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మార్చడం లేదు. ఇప్పటికీ కూడా లోయెస్ట్ క్రెడిట్ రేటింగ్లోనే ఉన్నాయన్నమాట. అంటే లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్. అంతకంటే కిందకెళ్తే ఈ దేశం నమ్మకమైంది కాదు, అప్పులు తీర్చలేదు అనేటువంటి బ్రాండ్ పడిపోతుంది. లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్లోనే మన దేశం ఉంది. కిందకెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. కిందకెళ్తే డేంజర్, పైకి వెళ్ళాలి, ఎందుకంటే మన మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మన మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా మన దేశానికి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు రివ్యూ చేయటం లేదు అనేటువంటిది ఈ ప్రశ్న అనమాట. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశానికి సంబంధించినంత వరకు ఈ పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో, అంటే ఫిస్కల్ డెఫిసిట్స్ని బ్రిడ్జ్ చేయడానికి చేసేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. అలా చూస్తే మీరు పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో మనకిప్పుడు 85% ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి 57%, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి 28%. 57, 28 మొత్తం కలిపితే 85 అవుతుందన్నమాట. 2006వ సంవత్సరంలో మీరు చూస్తే అప్పుడు డెట్ టు జీడిపి రేషియో 81% ఉంది. తర్వాత ప్రభుత్వాలు దీన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తూ కరోనా ముందు దాకా
తగ్గించుకుంటూ వచ్చాయి. ఒక స్టేజ్లో 70% కొంచెం కిందకి వెళ్ళింది, 68, 69 ఆ స్టేజ్కి వెళ్ళింది. అయితే కరోనా మూలంగా రెవెన్యూస్ తగ్గటం, అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చి రావడంతో ఏం జరిగిందంటే ఇది మళ్ళీ పెరిగిపోయిందనమాట. ఇప్పుడు 85% ఉంది. 2005-6లో 81% ఉంది. తర్వాత అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. 2018-19 ఆ టైం కరోనా ముందు 69, 68 ఆ స్టేజ్కి వచ్చింది. తరువాత మళ్ళీ అప్పులు చేయటం వల్ల కరోనా టైంలో అది దాదాపు 89 దాకా వెళ్ళి ఇప్పుడు కొద్దిగా తగ్గుతోందనమాట. 85కి వచ్చినట్టుంది ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో. సరే, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇక్కడ మీకు ప్రభుత్వాలకి ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ రేటింగ్స్ని సావరిన్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్స్ అంటాం. సావరిన్ అనగానే ప్రభుత్వం అనమాట. తర్వాత మన దేశానికి సంబంధించినంత వరకు లోవెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఆ గ్రేడ్లోనే మన రేటింగ్ ఉందన్నమాట. ప్రభుత్వానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఈ పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియోకి సంబంధించి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎంత ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా 2-3 విషయాల మూలంగా మన క్రెడిట్ రేటింగ్ని ఈ రేటింగ్ ఏజెన్సీస్ పెంచడం లేదనమాట. ఒకటేంటంటే పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో ఎక్కువగా ఉండటం, అది ఒక కారణం. అయితే రెండవ కారణం ఏంటంటే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చాలా తక్కువ, $2,300 పర్ క్యాపిటా. ఈ రెండింటి కారణంగా ఇవి రేటింగ్ ఏజెన్సీస్ మన దేశానికి సంబంధించిన సావరిన్ క్రెడిట్ రేటింగ్ని పెంచడం లేదనమాట. అయితే మీకు FRPM యాక్ట్కి సంబంధించి ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలి. కరోనా కంటే ముందు 2018లో FRPM యాక్ట్కి అమెండ్మెంట్స్ చేసి మనకి పబ్లిక్ డెట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నీ ఏంటి, అవన్నీ కూడా రెవెన్యూ పేమెంట్స్ కింద వస్తాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగితే ఏమవుతుంది, రెవెన్యూ బర్డెన్ పెరుగుతుంది, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. అప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కావాల్సిన మనీ అవైలబిలిటీ తగ్గుతుంది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ని జీరోకి తెచ్చేయాలి. కాబట్టి మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ తగ్గాయి అనుకోండి, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ జీరోకి వెళ్ళిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని FRPM యాక్ట్ని మోడిఫై చేశారు, అమెండ్ చేశారు. 2018లో అమెండ్ చేశారు. దాని ప్రకారం డెట్ టు జీడిపి టార్గెట్స్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి 40, రాష్ట్ర ప్రభుత్వాలకి 20, మొత్తం కలిపి 60. దీన్ని అచీవ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుని అదేవిధంగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కరోనా కంటే ముందు సంవత్సరంలో దాదాపు 68, 69కి తీసుకురాగలిగారు. కరోనాతోటి అది 89కి పెరిగింది, ఇప్పుడు 85 దగ్గర ఉంది. సో 60% అనేటువంటిది అమెండ్మెంట్స్ ద్వారా మన దేశం నిర్దేశించుకున్న లక్ష్యం. ఇది చేరటం ఇంకా చాలా సంవత్సరాలు పట్టచ్చు. ఉదాహరణకి COVID-19 మూలంగా టోటల్గా డెట్ టు జీడిపి రేషియోస్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ డీరైల్ అయ్యాయని చెప్పచ్చు. అందుకని ఈ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ ఏదైతే ఉందో అది అప్గ్రేడ్ చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ చేయకపోవచ్చు. సరే, తర్వాతి ప్రశ్న, జీడిపి పెరగాలంటే ఏ దేశానికైనా సరే 2 ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. అవేమిటి? మొదటిది ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ పోతుందనుకోండి, అంటే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మన దేశానికి సంబంధించి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 60 ఏళ్ల దాకా తీసుకుంటాం, అంటే 60 లోపు. అలాగే అడ్వాన్స్డ్ కంట్రీస్ 65 దాకా తీసుకుంటాయి. మనం 15 నుంచి 60 తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఆ పాపులేషన్ అంతా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటామన్నమాట. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుకుంటూ పోతుందనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు 53% ఉందనుకుందాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 54, తర్వాత 55, తర్వాత 55.5 అట్లా పెరిగి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గటం మొదలెడుతుంది. అప్పుడు డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది. డిపెండెంట్ పాపులేషన్ అంటే ఎవరు? 15 ఏళ్ల లోపున్నాళ్ళు, 60 దాటినాళ్ళు, వీళ్ళంతా డిపెండెంట్ పాపులేషన్. ఇప్పుడు మన దేశానికి రాగల 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు అడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది. జీడిపిని పెరగాలంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ ఉండాలి. ఆ అడ్వాంటేజ్ మనకుంది. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం.
ఆ అడ్వాంటేజ్ని మనం ఉపయోగించుకోవటం కోసం మనకి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషను, అలాగే స్కిల్ డెవలప్మెంట్. వీటి మీద మన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక రీజన్ చెప్పాను కదా, ఎకానమీస్ గ్రో అవ్వటానికి మొదటిది ఇంక్రీజింగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. దాన్ని మనం ఏమంటాం, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. ఇక రెండోది ఏంటంటే ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రతి వర్కర్కి కూడా అవుట్పుట్ పెరగాలి, దాన్ని ప్రొడక్టివిటీ అంటాం. అది వర్కర్ యొక్క స్కిల్స్ పెంచినా జరుగుతుంది, అలాగే టెక్నాలజీ యూసేజ్ని పెంచినా జరుగుతుంది అనమాట. సో అందుకని వర్కర్ యొక్క అవుట్పుట్ పెరగటం, నంబర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగటం పర్సంటేజ్ బేసిస్లో, ఈ రెండు కూడా జీడిపిస్ గ్రో అవ్వటానికి కావలసిన ప్రీ రిక్విజిట్స్ అనమాట. తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏమిటి, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏమిటి? హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫర్మ్ ఒక 1000 కంప్యూటర్లు తయారు చేసింది. విశాఖపట్నంలో ఉన్న డీలర్కి 1000 కంప్యూటర్లు అమ్మేసింది. అయితే విశాఖపట్నంలో ఉన్న డీలర్ ఎవరో హైదరాబాద్లో ఈ కంప్యూటర్స్ తయారు చేసినటువంటి వ్యక్తికి తెలియదు, ఆ సంస్థకి తెలియదు. మరి నమ్మటం ఎట్లా? ఈ కంప్యూటర్లు పంపించాలి, ముందు వాళ్ళు డబ్బులు ఎవరో పంపించాకే ఇస్తామని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ముందు తీసుకోవాలంటే వాళ్ళు మేము ముందు ఇవ్వమంటారు. అందుకని ఇక్కడ ఈ కంప్యూటర్స్ డిస్పాచ్ చేసిన తర్వాత ఆ ఇన్వాయిస్ రైజ్ చేస్తే అక్కడ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ బ్యాంక్ ఉంటుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం, ఆ బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందన్నమాట. ఒకవేళ ఈ కంప్యూటర్లు కొన్న ఆయన 1000 కంప్యూటర్లు కొన్నటువంటి డీలర్ పే చేయకపోతే మేం చేస్తాము అని చెప్పిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అంటే ఇక్కడ ముక్కు మొహం తెలియని వాళ్ళ మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి బ్యాంక్స్ ఏవైతే చాలా కాలంగా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాయో వాళ్ళు వాళ్ళ యొక్క క్లయింట్ తరపున గ్యారంటీలు ఇస్తారు. అతను పే చేయకపోతే మేము చేస్తాం, అది లెటర్ ఆఫ్ క్రెడిట్ అనమాట. ఇక లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏమిటి? ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు, $2 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనౌన్స్ చేశారని. అంటే $2 బిలియన్ దాకా, ఉదాహరణకి బంగ్లాదేశ్, మీ ప్రాజెక్ట్స్ కోసం మా దగ్గర తీసుకోండి, మీరు ఎంతైనా తీసుకోండి మీ అవసరాన్ని బట్టి, లిమిట్ $2 బిలియన్. అంటే ఆ లిమిట్ దాకా వాడుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం, లిమిట్ దాకా. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది. ఈ రెండు పదాలు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి, గమనించండి. మన దేశానికి సంబంధించినంత వరకు ప్రపంచ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, మన మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో షేర్ దాదాపు 1.8% ఉంది. సర్వీసెస్ విషయానికి వస్తే ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో 3.5% ఉంది. అంటే సర్వీసెస్ యొక్క షేర్ గూడ్స్ షేర్తో పోలిస్తే దాదాపు డబల్ ఉంది. ఆ పాయింట్ని ముందు గుర్తుపెట్టుకోండి. తర్వాత మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అవి ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే. ఇక్కడ 2 పాయింట్లు మీకు చెప్పాను. ప్రపంచ టోటల్ ఎక్స్పోర్ట్స్తో యాజ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మన మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే, అంటే అందులో వాటా జస్ట్ 1.8%. అవి కూడా లో వాల్యూ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఉదాహరణకి మీరు బియ్యం ఎగుమతి చేశారనుకోండి, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇవన్నీ లో వాల్యూ కింద వస్తాయి. హై వాల్యూ ఏమిటి? మీరు ఏదైనా హై అండ్ ఎలక్ట్రానిక్స్ తయారు చేశారనుకోండి, అది హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ కింద వస్తాయి. మీరు చిప్స్ తయారు చేశారనుకోండి, సెమీ కండక్టర్స్ తయారు చేశారనుకోండి, అవి హై ఎండ్ అనమాట. మన దేశానికి సంబంధించినంత వరకు గూడ్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే 70% లో ఎండ్ ఎక్స్పోర్ట్స్, 30% హై ఎండ్ ఎక్స్పోర్ట్స్ కింద కేటగరైజ్ చేయొచ్చు అనమాట. సరే, అసలు విషయానికి వద్దాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా 1.8% మాత్రమే, అది కూడా ఎక్కువ లో వాల్యూ ఎక్స్పోర్ట్స్. ఇక రెండోది ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా 3.5%. అంటే ఈ యొక్క సర్వీసెస్ షేర్ ఏదైతే ఉందో అది గూడ్స్ షేర్ కంటే డబుల్ అనమాట. అంతేకాకుండా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే.
తర్వాత దీనికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే సర్వీసెస్ సెక్టర్ లైట్ టచ్ రెగ్యులేషన్. లైట్ టచ్ రెగ్యులేషన్ అంటే ప్రభుత్వం పెద్దగా ఇంటర్వీన్ కాదనమాట. రెండోది ఇంగ్లీష్ స్పీకింగ్ వర్క్ ఫోర్స్ ఉండటం కొన్ని ప్రాంతాల్లో మన దేశంలో. అలాగే ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి సర్వీసెస్ని మనకి అవుట్సోర్స్ చేశాయి. ఇక్కడ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టాలెంట్ ఉండటం, ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని వాళ్ళు లేబర్ కాస్ట్ తగ్గించడానికి, అంటే లేబర్ ఆర్బిట్రేజ్ మూలంగా వాళ్ళు ఇక్కడికి అవుట్సోర్స్ చేశారు. దాని మూలంగా కూడా మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. తర్వాత 4వది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్లోబల్లీ కాంపిటేటివ్ కాలేకపోయింది. కారణాలు ఏవైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ కూడా ఓవరాల్ జీడిపి షేర్లో 16-17% దగ్గర గత 30 సంవత్సరాల నుంచి స్టాగ్నెంట్గా ఉంది. సో కారణాలు ఏవైనా సరే సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేవి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. అలాగే సర్వీసెస్ వాటా 3.5% ఉంటే గూడ్స్ వాటా కేవలం 1.8% ఆ రేంజ్లోనే ఉందన్నమాట. మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏమిటి? మన దేశం యొక్క పర్ క్యాపిటల్ జీడిపి ఎంత? $2,300 పర్ క్యాపిటల్. ఈజీగా 5,000, 6,000, 7,000 దాకా వెళ్తుంది అనమాట. ఆ తర్వాత హై ఇన్కమ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. చాలా దేశాలు మధ్యలో అక్కడే ఆగిపోయాయి. మలేషియా లాంటి దేశాలు కావచ్చు, మెక్సికో లాంటి దేశాలు కావచ్చు, అవన్నీ కూడా మధ్యలో అక్కడే ఆగిపోయాయి అన్నమాట. అంటే అక్కడి నుంచి హై ఇన్కమ్కి వెళ్ళాలంటే అంత తేలిక కాదు. దానికి ఇన్నోవేషన్ ఉండాలి, దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఉండాలి. అందుకని విశ్లేషకులు చెప్పే విషయం ఏంటంటే నీతి ఆయోగ్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసింది. దాని ప్రకారం 2047 కల్లా మన దేశం $30 ట్రిలియన్ ఎకానమీ అంటే హై ఇన్కమ్ కంట్రీ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తోంది. అది అంత తేలిక కాదు. స్కిల్స్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ మీద మన దేశం దృష్టి పెట్టాలి. చివరి ప్రశ్న, మనకి బ్యాంకులు ఎందుకు కావాలి? ఎన్బిఎఫ్సిస్ ఎందుకు కావాలి? బ్యాంకులు వెల్ రెగ్యులేటెడ్. తర్వాత బ్యాంక్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. కానీ బ్యాంక్స్ ప్రతి ఊళ్ళో ప్రతి కస్టమర్కి వెళ్ళలేవు. ఎన్బిఎఫ్సిస్ వెళ్ళగలవు. కానీ ఎన్బిఎఫ్సిస్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. ఎన్బిఎఫ్సిస్కి రకరకాల రెగ్యులేటర్స్ ఉన్నాయి. రెగ్యులేషన్ అంత సులువు కాదు ఎన్బిఎఫ్సిస్కి. సో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ రెండింటి అవసరం ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో క్రెడిట్కి సంబంధించి బ్యాంక్స్ ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా బ్యాంక్స్కి సంబంధించి క్రెడిట్ అప్రైజల్ మెకానిజమ్స్ కొంతవరకు బెటర్గా ఉంటాయి. కాబట్టి పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వటానికి, బిగ్ టికెట్ లోన్స్ ఇవ్వటానికి బ్యాంక్స్కి సంబంధించి కొంతవరకు క్రెడిట్ అప్రైజల్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాంక్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి చదువు సంచలు లేనటువంటి పూర్తి నిరక్షరాస్యులు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ప్రోడక్ట్స్ అమ్మాలి, అలాగే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్మాలి, అలాగే చిన్న చిన్న వాల్యూ లోన్స్ ఇవ్వాలి. ఇవన్నీ బ్యాంక్స్ చెయ్యలేవు. అందుకే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయన్నమాట. వాళ్ళు చిన్న చిన్న లోన్స్, మైక్రో లోన్స్ ఇవ్వాలన్నా సరే, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, పెన్షన్ ప్రోడక్ట్స్ని ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయాలన్నా కూడా ఎన్బిఎఫ్సిస్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అయితే ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి ఓవర్ హెడ్ కాస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎన్బిఎఫ్సిస్కి సంబంధించినంత వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే కాస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఎన్బిఎఫ్సిస్ అందరికీ సర్వ్ చేయగలవు, ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులు కూడా. కానీ బ్యాంక్స్ అలా చేయలేవు. అందుకే మనకి బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ రెండింటి అవసరం ఉంది. సరే, రేపు పాలిటీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.